రాష్ట్రంలో భారీ దిగుబడుల నేపథ్యంలో పంట కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే నేరుగా పంట కొనుగోలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే 4,000 కోట్లు కేటాయించినట్లుగా, అదనంగా మరో 1,800 కోట్లు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే జొన్న కొనుగోలు కోసం 1,100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులకి పూర్తి మద్దతు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో భారీ దిగుబడుల నేపథ్యంలో పంట కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే నేరుగా పంట కొనుగోలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మొక్కజొన్న కొనుగోలు కోసం ఇప్పటికే 4,000 కోట్లు కేటాయించినట్లుగా, అదనంగా మరొక 1,800 కోట్లు విడుదల చేయనుంది. అలాగే జొన్న కొనుగోలుకు సంబంధించి కూడా 1,100 కోట్లతో ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులకి పూర్తి మద్దతు అందిస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో భారీగా పంట దిగుబడి నేపథ్యంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. నిజంగానే ఒక రైతులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు రియాలిటీలో జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పటికే మనం రైతుల విషయాన్ని చూస్తే గనక పంటని నిప్పు పెట్టి అంటించుకున్నటువంటి సందర్భంగా అనిపిస్తోంది, అరిగోసపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? ఆశ, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి తీవ్ర నిరసనలు, వ్యతిరేకత రుచి చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొంత మేర ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొక్కజొన్న, అదేవిధంగా జొన్నల కొనుగోలు సంబంధించి రైతులకు ఒక తెలంగాణ ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గడిచిన వారం రోజులా కూడా కరీంనగర్, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన రైతులు ఎక్కువగా మొక్కజొన్న పండిస్తారు. ఆ నేపథ్యంలోనే పంట కొనుగోలు చేయని నేపథ్యంలో చాలా మంది రైతులు ఆత్మహత్య చేశారు. ప్రభుత్వం పై కూడా తిరుగుబాటు కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులకు కొంత ఊరట నిచ్చే అంశం అని చెప్పొచ్చు. ఇప్పటికే కేబినెట్ సమావేశంలో మొక్కజొన్న, అదేవిధంగా జొన్నలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొనుగోలుకు సంబంధించి 1,800 కోట్లు, అదేవిధంగా జొన్నలకు సంబంధించి 1,100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఈ రైతులు ఇంకా కళ్ళల్లో పెట్టుకొని ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. తాలు కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులను కూడా ఇబ్బందులు పెడుతున్నారని కూడా తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ కూడా కొంత ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇంకా న్యాయం చేయడం లేదనేటువంటి విమర్శలు కూడా మూటగట్టుకుంటున్న నేపథ్యంలో వారికి కూడా 2-3 రోజులు కూడా గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే ఖరీఫ్ సీజన్ కాబట్టి ఖరీఫ్ సీజన్ కు సాగుకు సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం, దానికి సంబంధించిన బడ్జెట్ విడుదల చేయకపోవడంపై కూడా కొంత తెలంగాణ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ సంబంధించి ఇప్పటికే పోయిన సీజన్ సంబంధించి రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇంకా రైతు ఖాతాలో వేయని పరిస్థితి అయితే ఉంది. మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా రైతుల బడ్జెట్ లో కూడా డబ్బులు వేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి కూడా డబ్బులు కేటాయించేటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎకరం 2 ఎకరాలకు కూడా ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలనేటువంటి ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఓవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తీవ్ర నిరసనలను రైతుల నుంచి వ్యతిరేకమవుతున్న నేపథ్యంలో
కొంత ఇటు మొక్కజొన్న జొన్న రైతులకు కొంత ఊరనేది ఇచ్చే అంశం అని కూడా చెప్పొచ్చు ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.